హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీతో ఎస్ఎస్సిలో ఇంతకు ముందు ఇయర్స్లో నేను 25/25 స్కోర్ చేసిన రీజనింగ్ పేపర్ అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ టైంలో మనం ఎలిమినేషన్ మెథడ్ అండ్ చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి ఎలా రీజనింగ్ అనేది తక్కువ టైంలో అటెంప్ట్ చేయాలో కూడా చెప్పబోతున్నాను. మీరు స్క్రీన్పై చూస్తున్న పేపర్ అనేది నేను ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసిన ఒరిజినల్ పేపర్నే. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది క్యూబ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో 3కి ఫేసింగ్ ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటనేది మళ్ళీ ఫైండ్ చేయమన్నారు. సో మనం దీనికి 3కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఫైండ్ చేయాలని అంటే ఈ 2 క్యూబ్స్లో ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో 3 పక్కన ఆ నెంబర్స్ అన్నీ మనం రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత 3కే మనం చేస్తున్నాం కాబట్టి 3 అనేది మనం పక్కన పెట్టేసి క్యూబ్లో ఇంకా ఏ నెంబర్ అయితే మిస్ అవుతుందో ఈ 4 కాకుండా అదే మనకి 3కి ఆపోజిట్గా ఉన్న నెంబర్. సో మనకి చూసినట్టయితే 4 అనేది మిస్ అవుతుంది కాబట్టి 3కి ఆపోజిట్ అనేది 4 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. మీరు చూసినట్టయితే నేను కూడా అదే ఆన్సర్ పెట్టాను, చూడండి ఇక్కడ. ఇప్పుడైతే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ అనేది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి ఇచ్చారు. మనం ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ లెటర్ చూసినట్టయితే యూ ఉంది, +1 యాడ్ చేసినట్టయితే మనకి వి వస్తుంది. అలాగే వీకి +1 యాడ్ చేసి చూద్దాం. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో డబ్ల్యూ అనేది వస్తుంది. అలాగే డబ్ల్యూకి +1 యాడ్ చేసినట్టయితే ఎక్స్కి +1 యాడ్ చేసినట్టయితే వై. సో మనకి కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఫస్ట్ లెటర్ అనేది +1 సిరీస్ ఫాలో అవుతుంది. అలాగే మనం సెకండ్ లెటర్ చూసినట్టయితే ఫస్ట్ టర్మ్లో బి ఉంది, బికి +3 యాడ్ చేసినట్టయితే సెకండ్ టర్మ్లో సెకండ్ లెటర్ అనేది ఈ వస్తుంది. అలాగే మనం ఈకి +3 యాడ్ చేసినట్టయితే మనకి హెచ్ అనేది వస్తుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. సో అలాగే మనం రైట్ ఆర్ రాంగ్ వెరిఫై చేద్దాం ఫ్రెండ్స్. హెచ్కి మనం 3 యాడ్ చేసినట్టయితే కే అనేది వస్తుంది. అలాగే కేకి 3 యాడ్ చేసినట్టయితే ఎన్ అనేది వస్తుంది. సో మనకి ఇది అనేది కరెక్ట్గానే ఫాలో అయింది కాబట్టి సెకండ్ లెటర్ అనేది +3 అనేది ఫాలో అవుతుంది. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఆప్షన్స్లో WH ఉన్న ఆప్షను ఒకటే ఒకటి ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. లేదు మీరు ఇంకా చేస్తాను అని అంటే ఓ అండ్ ఎక్స్ వస్తుంది, బట్ మనకు అది టైం కన్జ్యూమింగ్ కాబట్టి మనం ఒకవైపు ఆప్షన్స్ చూస్తూ చేయాలి కాబట్టి మనకు వచ్చిన వెంటనే మనం ఆప్షన్ అనేది ఒక్కటే ఉంది కాబట్టి WHకి అదే మన ఆప్షన్ అవుతుంది. అలాగే మనం థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే అనాలజీ నుంచి ఇచ్చారు. ఇప్పుడు మనం 35కి 135కి ఏ రిలేషన్ అయితే ఉందో, 24కి 91కి ఏ రిలేషన్ అయితే ఉందో, 17కి కూడా ఏ నెంబర్తో అటువంటి రిలేషన్ ఉందనేది మనం ఫైండ్ చేయాలి. సో మనం 35 కంటే 24 అనేది చిన్న నెంబర్ కాబట్టి కొంచెం దాని క్యాలిక్యులేషన్ అనేది మనం ఈజీగా చేయొచ్చు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసినట్టయితే మనకి 24కి 91కి కొంచెం డిఫరెన్స్ చూసినట్టయితే మల్టిప్లికేషన్ అనేది అవుతున్నట్టు కనిపిస్తుంది. సో 24కి దగ్గరగా ఏ నెంబర్తో చేసినట్టయితే 90కి దగ్గరగా ఉంటుందో చూసినట్టయితే 4 అనేది మనకి కనబడుతుంది. సో మనం 4తో అనేది చేద్దాం. 4తో చేసినట్టయితే 24 4 96 అనేది మనకు వస్తుంది. సో 96కి -5 చేసినట్టయితే మనకి 91 అనేది వచ్చింది. అలాగే మనం 35 కూడా చేసి చూద్దాం. 35కి మనం × 4 చేసినట్టయితే 140 వస్తుంది. 140 - 5 చేసినట్టయితే 135 వస్తుంది. సో మనకు కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది × 4 - 5 అనే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. సో × 4 - 5 అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి 17 కూడా అదే విధంగా వేసి చూద్దాం. 17 4 68, 68 - 5 చేసినట్టయితే 63 అనేది అవుతుంది. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. మనకి 4th క్వశ్చన్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ క్రమంలో అరేంజ్ చేయమని ఇచ్చారు. సో మనం ఈ వర్డ్స్ చూసినట్టయితే అన్నిటికీ కూడా CHA అనేది కామన్గా ఉన్నాయి కాబట్టి దాని నెక్స్ట్ లెటర్ అనేది మనం తీసుకోవాలి. R అండ్ P అనేది ఉన్నాయి, బట్ P అనేది మనకి ముందు వస్తుంది కాబట్టి Pకి సంబంధించి 2, 3 ఉన్నాయి. ఆ 2 అండ్ 3లో కూడా P తర్వాత E అనేది ఫస్ట్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఫస్ట్ వస్తుంది, తర్వాత 3 అనేది వస్తుంది. సో మన ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే 2, 3 ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు లేదు క్యాలిక్యులేట్ చేస్తాను అని అంటే ఒకదాని తర్వాత ఒకటి వేసినట్టయితే మనకి 2, 3 తర్వాత 5, 4, 1 అనేది మనకి వస్తాయి. ఇప్పుడైతే 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ అనేది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారు.
అలాగే మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ సమ్స్ కి టర్మ్స్ అనేవి ఒకదాని కింద ఒకటి వేసుకున్నట్టయితే మనకి ఈజీగా అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం అలాగే వేద్దాం. ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత ఆన్సర్ అనేది సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న లాజిక్ ఏంటనేది చూద్దాం. ఎస్ కి యూ కి చూసినట్టయితే +2, ఏకి వైకి చూసినట్టయితే -2, వికి ఎక్స్ కి +2, ఐకి జీకి -2, ఓకి క్యూకి +2, యూకి ఎస్ కి -2, ఆర్కి టీకి +2. సో ఇక్కడ +2 -2 అనే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. +2 -2 అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి మనకి హైట్స్ అనే దానికి కోడ్ చేయమన్నారు కాబట్టి దానికి కూడా మనం +2 -2 వేసినట్టయితే హెచ్ కి +2 చేసినట్టయితే జే, ఈకి -2 చేసినట్టయితే సి, ఐకి +2 చేసినట్టయితే కే, జీకి -2 చేసినట్టయితే ఈ, అలాగే మనం హెచ్ కి +2 చేసినట్టయితే జే, టీకి -2 చేసినట్టయితే ఆర్, ఎస్ కి +2 చేసినట్టయితే యు. సో మనకి ఈ టర్మ్ అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అలా కాకపోయినా సరే మనం ఒక 4 లెటర్స్ వచ్చిన వరకు ఉండి మనం ఆప్షన్ లో చెక్ చేసుకున్నట్టయితే జేసీకేయు ఉన్న ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో అలా చూసినా కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. మనం 6th క్వశ్చన్ చూసినట్టయితే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ యొక్క సైన్స్ అనేది ఈక్వేషన్ లో వేయడం వల్ల మనకి కరెక్ట్ గా అనేది ఈక్వేషన్ ఫామ్ అవుతుంది అనేది అడిగారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం 4 ఆప్షన్స్ వేసి చూసినట్టయితే మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మనం ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఎలిమినేట్ చేసే క్రమంలో డివిజన్ అనేది ఏ ఆప్షన్ లో అయితే ఉందో ఆ ఆప్షన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మనం. సో డివిజన్ అనేది మన 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి మనం 4th ఆప్షన్ వేసి చూద్దాం ఫస్ట్. సో 27 into 3 divided by 10 is equal to 10 minus 10. సో వేసి చూసినట్టయితే ఇక్కడ 3 అనేది 10 తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి మాక్సిమం ఈ ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మనం ఆప్షన్ ఇలా చూసేటప్పుడే 3కి 10కి డివిజిబుల్ అవ్వదని చెప్పేసి ఇంకా ఆప్షన్ అనేది మనం క్యాన్సిల్ చేసేయాలి. ఇన్ కేస్ ఏది రాకపోతే లాస్ట్ లో చేద్దాం. మాక్సిమం మనం స్కిప్ చేసుకోవడం వల్ల మిగతా క్వశ్చన్స్ అనేది ఆన్సర్ వస్తే ఈజీగా తక్కువ టైంలో అవుతుంది కదా. సో మనం ఫస్ట్ ఆప్షన్ వేసి చూద్దాం. ఇప్పుడు 27 + 3 - 10 is equal to 10 + 10. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 27 + 3 30 - 10 20 is equal to 20. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది అయ్యింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఆప్షన్ రాలేదంటే సెకండ్, థర్డ్ కూడా చేయాలి. 7th క్వశ్చన్ కూడా మనకి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ యొక్క సైన్స్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ అనేది కరెక్ట్ గా వస్తుందో మనం ఫైండ్ చేయాలి. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి డివిజన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నాను కదా, బట్ ఇక్కడ డివిజన్ అనేది లేదు కాబట్టి మనం మల్టిప్లికేషన్ కి ప్రయారిటీ ఇద్దాం. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ లో మల్టిప్లికేషన్ చూసినట్టయితే 41కి 16కి మిడిల్లో వస్తుంది కాబట్టి మనకి పెద్ద నెంబర్ అవ్వే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాక్సిమం రావడానికి ఛాన్స్ లేదు, అందాక అది పక్కన పెడదాం. అలాగే మనం థర్డ్ ఆప్షన్ లో కూడా చూసినట్టయితే ఇంటూ అనేది 75కి 41కి మిడిల్లో వస్తుంది కాబట్టి వాల్యూ అనేది పెద్దది అయిపోతుంది. మాక్సిమం ఇది కూడా రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ ఒకసారి వేసి చూద్దాం. 46 + 75 is equal to 41 - 16 into 5. ఇప్పుడైతే మనకి 46 + 75 121 అనేది అవుతుంది. ఇక్కడ 41 - 80 చూసినట్టయితే -39 అనేది అవుతుంది మనకి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రాంగ్ వచ్చింది. సో సెకండ్, థర్డ్ కూడా మనకి మాక్సిమం అవ్వదని చెప్పాం కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అయినప్పటికీ కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఒకసారి 4th ఆప్షన్ కూడా వేసి చూద్దాం. 46 + 75 - 41 is equal to 16 into 5. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 121 - 41 is equal to 80 అంటే 80 is equal to 80 వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. 8th క్వశ్చన్ చూసినట్టయితే అనాలజీ నుంచి ఇచ్చారు.
13కి 69కి 23కి 129కి ఉన్న రిలేషన్ లాగే 17కి కూడా ఒక నెంబర్తో ఆ రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం 13కి 69కి చూసినట్టయితే కొంచెం డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 69కి ఏ నెంబర్తో చేసినట్టయితే కొంచెం దగ్గరగా ఉంటుందో మనం ఆ నెంబర్తో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 13కి 69కి డిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అనేది మనం వర్కౌట్ చేద్దాం. 13కి ఏ నెంబర్తో చేసినట్టయితే 69 దగ్గరగా ఉందో చూద్దాం. 5 అనేది మనకు దగ్గరగా ఉంది. సో మనం 5తో చేద్దాం. 5తో చేసినట్టయితే మనకి 13 5s 65 అవుతుంది. ప్లస్ 4 యాడ్ చేసినట్టయితే మనకి 69 అనేది వస్తుంది. సో అలాగే మనం 23 కూడా చేద్దాం. 23 × 5 చేసినట్టయితే మనకి 115 ప్లస్ 4 చేసినట్టయితే మనకి 119 అనేది వస్తుంది. ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఈ మెథడ్ అనేది. సో నెక్స్ట్ మెథడ్ చూద్దాం. 5తో అవ్వలేదు కాబట్టి మనం ఒకసారి 6తో కూడా ట్రై చేద్దాం. 13 6 78 -9 చేసినట్టయితే మనకి 69 అనేది వస్తుంది. అలాగే మనం 23తో కూడా చేద్దాం. 23 6 అనేది మనకి 138 అవుతుంది. సో 138 -9 చేసినట్టయితే మనకి 129 అనేది వచ్చింది. సో మనకి ఇంటూ 6 - 9 అనే రూల్ ఫాలో అవుతుంది కాబట్టి మనం 17కి వేసి చూసినట్టయితే 17 6 102 -9 చేసినట్టయితే మనకి 93 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 9th క్వశ్చన్ అయితే మనకి మిర్రర్ ఇమేజ్ అడిగారు. మిర్రర్ ఇమేజ్ కనేటప్పటికి మనకి లెఫ్ట్ ఉంటే రైట్ అవుతుంది. అదే వాటర్ ఇమేజ్కి అయితే అప్ ఉంటే డౌన్ అవుతుంది. బట్ ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ అడిగారు కాబట్టి 9 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇలా అవుతుంది. సో మనం చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్లో అలా లేదు కాబట్టి అది రాంగ్. అలాగే సెకండ్ చూసినట్టయితే మనకి 7 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా అవుతుంది. బట్ మనకి 4th ఆప్షన్ అలా లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. అలాగే మనం 4 చూసినట్టయితే అది కూడా లెఫ్ట్కే ఉంది, రైట్కి చూసినట్టయితే మనకి ఇలా అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అలా లేదు కాబట్టి అది కూడా రాంగ్. సో మనం ఇంకా ఆన్సర్ అంతా చేయకుండానే మనకు ఆప్షన్ 3 అనేది వచ్చేసింది. సో మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ 3నే. మనం 10th క్వశ్చన్ చూసినట్టయితే మనకు ఆడ్ నెంబర్ ఏంటి అనేది అడిగారు. అంటే అన్నిటికి ఒకే రిలేషన్ అనేది ఉంటుంది, బట్ ఒక నెంబర్కి అనేది ఆ రిలేషన్ ఉండదు. అది ఏ నెంబర్ అనేది మనల్ని అడిగారు. ఒకసారి మనం వేసి చూద్దాం. 17కి 238కి డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం స్క్వేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఒకసారి 17 స్క్వేర్ వేసి చూద్దాం. 17 స్క్వేర్ వేసినట్టయితే మనకి 289 అనేది వచ్చింది. బట్ మనకు ఆన్సర్ 238 వచ్చింది కాబట్టి ఒకసారి 238 ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. చేసినట్టయితే మనకి 51 అనేది వచ్చింది. సో మనకి 17 3s అనేది 51 అవుతుంది కదా. అంటే మనం 289లో నుంచి 51 చేసినట్టయితే మనకి 238 వస్తుంది. అంటే మనకి 17 స్క్వేర్ చేసిన తర్వాత అందులో నుంచి 17 3s సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి 238 అనేది వస్తుంది. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇప్పుడు 35 స్క్వేర్ అనేది వేసి చూద్దాం. 35 స్క్వేర్ వేసినట్టయితే మనకి 1225 అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చింది మనం 1155 అనేది డిఫరెన్స్ చేసినట్టయితే మనకి 70 అనేది వస్తుంది. అంటే 35 × 2 అన్నమాట. 35 స్క్వేర్ చేసి -35 × 2 చేసినట్టయితే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఇందాక చూసినట్టయితే 17 స్క్వేర్ చేసి 17 3s మైనస్ చేస్తే వచ్చింది. ఇప్పుడు 35 స్క్వేర్ చేసి 35 2s మైనస్ చేస్తే వస్తుంది. సో ఈ రెండిట్లో ఏంటి అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి ఇంకో ఆప్షన్ చేసినట్టయితే మనకి క్లారిటీ అవుతుంది. సో 16కి వేసినట్టయితే 16 స్క్వేర్ అనేది మనకి 256 అవుతుంది. మనకు వచ్చిన నెంబర్ 224 అనేది డిఫరెన్స్ చేసినట్టయితే మనకి 32 అనేది వస్తుంది. సో 32 అనేది మనకి 16 2s కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది 16 స్క్వేర్ -16 2s చేస్తే వచ్చింది కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కూడా ఒకేలా వచ్చింది కాబట్టి సో మన 4th ఆప్షన్ చేసిన మ్యాక్సిమం అలాగే వస్తుంది. అంటే ఒక ఆడ్ వన్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది తెలిసిపోయింది కాబట్టి అదే ఆన్సర్. అంటే మనకి ఆన్సర్ n² - n × 2 అనేది ఫాలో అవుతుంది అన్నమాట. లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే లైక్ చేయండి. అండ్ అలాగే నేను పెట్టబోయే
మరెన్నో షార్ట్కట్ టెక్నిక్స్ అండ్ అప్డేట్స్ మీ వరకు రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.